అవినీతి వాటిని వెంటనే సస్పెండ్ చేయాలి. 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 రెచ్చగొండి వాటిని వెంటనే సస్పెండ్ చేయాలి. రెచ్చగొండి వాటిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇవాడి చేయలే మీరు ఎవరుంటారు టౌన్ ఎంపీడీఓ గారే అందుబాటులో లేని వ్యక్తి మీరు చెప్తారు అంటే మీరే చెప్తుండే మేము కూడా సార్ ఏమంటావంటే నేను జాయింట్ కలెక్టర్ రిఫర్ రాసినాను, ఆయన పంపించలేదు అంటే రేపు వచ్చి మేము ధర్నా చేసా. ఇది కాదు మాకు కావాల్సింది, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేస్తామంటే చెప్పు, లేదంటే ఇంటి జామీన్ కోసం తిరుగుతున్నా. 11 గంటలకు వచ్చినా నేను 11 గంటలకు వస్తే నన్ను చూసి వెళ్ళిపోయినాడు ఈ ఓడి పంచాయత్ సెక్రటరీ. ఇంటికి వస్తాను అన్ని రాశాడు, రాసి సంతకాలు అన్నీ అయిపోయినాయి. ఈ ఓడి సీల్ కూడా అయిపోయింది, అన్ని వాళ్ళు అప్లై చేశారు. నేను చలవన కట్టిన తర్వాత ఈ ఓడి లేడు, డ్యూటీలో ఉన్నాడా లీవ్లో ఉన్నాడా అడిగిన ఎంపీపీ గారిని. ఉండా డ్యూటీలో ఉన్నాడు. మళ్ళీ ఎంపీడీఓతో వచ్చి ఫోన్ చేపించాం, ఎంపీపీ ఫోన్ ఎత్తలే, ఎంపీడీఓ ఫోన్ ఎత్తినాడు. సార్ ఇంట్లో అన్నం చేసుకుంటున్నాను 11:30 గంటలు వస్తారు సార్ అన్న. వస్తాడే పొద్దునుంచి వెయిట్ చేసినాం, రాలే. మళ్ళీ ఏమంటే అటుండే పిల్లలకి 500 ఇస్తే మా పని అయిపోతుందని తెలిసింది. అదే మాట విషయం చెప్తే కట్ చేసినాడు. నువ్వు అది ఇస్తే పని అయిపోతుందని చెప్తున్నాడు. నేను ఇవ్వలే, 4 గంటల వరకు వెయిట్ చేసిన. ఎంపీడీఓ గారు వచ్చిన తర్వాత ఏం సార్ ఇంటి పొద్దున్న నుంచి కాసుకున్నామంటే ఇక్కడ బ్లాకింగ్తో వేరే అతను ఇతరే ఇన్ఛార్జ్ అని చెప్పి బ్లాకింగ్తో సైన్ చేసి పంపిస్తున్నారు. కోర్టుకి ఒక సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక గ్రీనింగ్కే ఉండాలి. ఆ గ్రీనింగ్ కాకుండా బ్లాకింగ్ చేసి ఎంపీడీఓ గారు మమ్మల్ని మాయమాట చెప్పి చెప్తున్నాడు. ఈ ఎంపీడీఓ గారు ఇలాంటి అధికారం నినికేసుకోవడము సరైనది కాదు. ఎందుకు సరైనది కాదంటే ఈ ఆఫీసులో ఏ బిల్లు పెట్టాలన్నా ఎంపీడీఓ సైన్ ఎంత అవసరమో ఈఓడి సైన్ కూడా అంతే అవసరం. వీళ్ళ అవినీతులు చాలా ఉన్నాయి. త్వరలోనే వీళ్ళ అవినీతులకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే నాలాంటి వ్యక్తి క్వశ్చన్ చేసే వ్యక్తికి ఇలాంటి మోసం చేస్తే పేద ప్రజలు అమాయకులు ఎంతమంది ఉన్నారు? డబ్బులు ఇస్తే 5 ఒక సంతకం, డబ్బులు ఇవ్వకుంటే ఇంకో సంతకం, డబ్బులు ఇస్తే ఇంటికాడికైనా వచ్చి పెట్టిస్తాడు. డబ్బులు లేదనుకో నువ్వు నైట్ అంతా ఇడే పనుకో మాట్లాడిచ్చే పుణ్యాత్ముడు. ఇట్లే ఎంపీడీఓ గారు ఇట్లే వెళ్తున్నారు కానీ మీ సమస్య ఏమని కనుక్కోలే. ఆయన ఎంపీడీఓ గారు ఏం చెప్పారు, ఫోన్లో తప్ప వేరే ప్రజలతో మాట్లాడే సందర్భం లేదు. ఇప్పుడు ఎండింగ్లో ఉన్నాడు, ఏమైనా బిల్లులకి ఏమైనా పెట్టుకునే వాళ్ళ ఆఫీసర్ జమార్ రూమ్లో ఠాగూర్ సినిమాలు పొయ్యిపోయిన వచ్చినట్లు వస్తున్నారు. మరి ఏమైనా లాస్ట్ ఎండింగ్ కదా పొయ్యే మూమెంట్ ఏమైనా బిల్డింగ్ పెట్టుకుంటే నాకు తెలియదు. ఇది ప్రజాస్థానాన్ని రూఢి చేస్తున్నారు, ప్రజలతో సలిగాట నడుతున్నారు. ప్రజలపైన ఏమాత్రం లేకుండా వాళ్ళు లాభాల కోసం తెలుపుతున్నారు తెలియజేస్తున్నారు. ఇది సరైనది కాదు. కళ్యాణదుర్గం ఎంపీడీఓ ఆఫీస్లో ఈఓఆర్డీ గారి అవినీతి రోజు రోజుకి మితిమీరిపోతారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది ఏదైనా తెలిసి తెలియక ఏదైనా కేసుల్లో జైలుకి వెళ్తే వారికి జామీన్ ఇవ్వాలంటే ముఖ్యంగా ఇంటి పన్నుతో పాటు ఇతర సంబంధించిన ఫారాలన్నీ ఫిలప్ చేసి పంచాయతీ సెక్రటరీ గారి సంతకం తర్వాత ఈఓఆర్డీ గారి సంతకం కోసం ఇక్కడికి వస్తాను. కానీ ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేసే బాలాజీ అనే ఈఓఆర్డీ మాత్రం ఎవరైతే తమకు డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే సంతకాలు పెడుతూ మిగిలిన వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ వీధి కుక్కల్లాగానో ఏ అంటరాని వాళ్ళలాగానో ఆఫీస్ చుట్టూ తిప్పుతారే తప్ప సంతకాలు చేయరు. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన అయితే చాలా విచారించిన విషయం. దాదాపు 8 నెలల పసికందుని ఎత్తుకొని ఒక మహిళ సబ్ జైల్లో ఉన్నట్లయితే ఈరోజు బెయిల్ వస్తే ఈరోజు ఉదయం నుంచి బెయిల్ కోసం తిరుగుతున్నటువంటి రాజు అయితేనేమి వారి బంధువులు అయితేనేమి వారికి సంతకం పెట్టకుండా ఈఓఆర్డీ గారు డబ్బులు డిమాండ్ చేయడం చాలా హేయమైన చర్య. ముఖ్యంగా
ఈ విధంగా సంతకం పెట్టడం అనేది చాలా దారుణం. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు, కాస్తో కూస్తో చదువుకుంటే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు రావు. వీళ్ళు కాస్తో కూస్తో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్నారో లేక దొంగదారిలో తెచ్చుకున్నారో మాకైతే అర్థం కావడం. ఎందుకంటే ఈఓఆర్టీ గారి సంతకం క్లీనింగ్ లో ఉండాలి, అలాగే అటెస్టేషన్ రాయాలి, లేదంటే వెరిఫైన్ రాయాలి. ఇవి ఏమీ కూడా రాయకుండా ఏదో మేము అమాయకులో లేదంటే దళిత గిరిజనులో పల్లెటూరు గ్రామాల్లో పుట్టాము, వీళ్ళకి తెలుస్తుందో తెలీదో అని చెప్పి మొరటగా ఈ విధంగా సంతకం పెట్టి మమ్మల్ని హేళన చేసి అవమానపరచడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తక్షణం స్పందించి అవినీతి ఈఓఆర్టీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం.